యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇవాళ తెల్లవారుజామునే ఒక 10వ తరగతి ఇంటికెళ్లి నిద్రలేపారు. చౌటుప్పల్ గ్రామంలోని నిరుపేద విద్యార్థి భరత్ చంద్రాచారి ఇంటికెళ్లిన కలెక్టర్ సదరు స్టూడెంట్ బాగోగులు, విద్యాభ్యాసం సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి భరత్కు చదువుకునేందుకు ప్రతి నెల 5,000 ఇస్తానని హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఇందులో భాగంగానే ఇవాళ కోడి కూయక ముందే విద్యార్థి భరత్ ఇంటికెళ్లారు జిల్లా కలెక్టర్. ఇంటి తలుపు తట్టి విద్యార్థినిని పిలిచారు. అతనికి ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరి నెలకు 5,000 రూపాయలు అందించారు. 10వ తరగతి అనేది విద్యార్థికి మైలురాయి లాంటిదని, మంచి మార్కులు సాధించి మీ అమ్మకు సంతోషాన్ని ఇవ్వాలని విద్యార్థికి సూచించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇవాళ తెల్లవారుజామునే ఒక 10వ తరగతి ఇంటికెళ్లి నిద్రలేపారు. చౌటుప్పల్ గ్రామంలోని నిరుపేద విద్యార్థి భరత్ చంద్రాచారి ఇంటికెళ్లిన కలెక్టర్ సదరు స్టూడెంట్ బాగోగులు, విద్యాభ్యాసం సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి భరత్కు చదువుకునేందుకు ప్రతి నెల 5,000 ఇస్తానని హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఇందులో భాగంగానే ఇవాళ కోడి కూయక ముందే విద్యార్థి భరత్ ఇంటికెళ్లారు జిల్లా కలెక్టర్. ఇంటి తలుపు తట్టి విద్యార్థినిని పిలిచారు. అతనికి ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరి నెలకు 5,000 రూపాయలు అందించారు. 10వ తరగతి అనేది విద్యార్థికి మైలురాయి లాంటిదని, మంచి మార్కులు సాధించి మీ అమ్మకు సంతోషాన్ని ఇవ్వాలని విద్యార్థికి సూచించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు.